నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇప్పటికే తమిళనాడు ఓడరేవు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కోస్తాంధ్ర తీరా ప్రాంతాలకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రానున్న 4 రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 26 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుఫాన్గా మారే అవకాశం ఉండడంతో ఏపీకి భారీ వర్షాల ప్రభావం ఉంటుంది. వాయుగుండం రానున్న 2 రోజుల్లో శ్రీలంక తీరం దాటి తమిళనాడు తీరం వైపు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంటుందని వాతావరణ శాఖ సంస్థ వెల్లడించింది.